వామ్మో, ఇది మన నగర పంచాయతీ. కాలం చెల్లిన నగర పంచాయతీ చూస్తే ప్రజలకు భయం వేస్తుంది. పేరుకే నగర పంచాయతీ, ఇది అభివృద్ధి మాత్రం నోచుకోవడం లేదు. వర్షం వస్తే చాలు కంప్యూటర్లు ఫైళ్లను మోతయ్యాల్సిందే. మరి గూడూరులో 70 నుంచి 80 సంవత్సరాల క్రితం నిర్మించిన నగర పంచాయతీ భవనం పెంకులు పగిలిపోయి వర్షం వస్తే ముఖ్యమైనటువంటి కంప్యూటర్లు ఫైళ్లన్నీ తడిసిపోతున్నాయి. నేటికి గూడూరు నగర పంచాయతీగా నడుస్తూ ఉంది. కాలం చెల్లిన భవనాలను చూస్తేనే భయం వేస్తుంది. అలాంటిది ఉద్యోగులు ఆయా ఆఫీసుల్లో విధులు నిర్వహిస్తుంటారు. ఓ మోస్తరు వర్షం పడినా ఆ కార్యాలయాల్లోని స్లాబులు పెచ్చులు ఊడిపడటం సర్వసాధారణంగా మారుతుంది. ఇక వర్షం వస్తే నీరంతా ఆఫీసులోకి చేరడం మొదలవుతుంది. వర్షం నీటి లీకులు తడిచిపోయి చెమ్మతో ఉన్నటువంటి గోడల కారణంగా కలప గోడలు దెబ్బతిని ఎప్పుడు ఇదే ఫైళ్లన్నీ నానిపోతున్నాయి అన్న భయంతో అధికారులు మరి 15 సంవత్సరాల కిందట నగర పంచాయతీ నూతన నిర్మాణాన్ని చేపట్టారు. కానీ మధ్యలోనే ఆపేశారు. నాయకులు మారారు, నూతన భవనం పూర్తి కాలేదు. 70 నుంచి 80 సంవత్సరాల పాత నగర పంచాయతీ ఆఫీస్ ఎటువంటి మరమ్మతులకు నోచుకొని ఆ భవనాల్లోనే అనేక ప్రభుత్వ కార్యకలాపాలు కొనసాగుతూ ఉన్నాయి. ఒకే ఆఫీసులో సచివాలయ సిబ్బంది, మెప్మా సిబ్బంది, సంబంధిత అధికారులు విస్తరించడంతో వసతులు లేక సిబ్బంది అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇకనైనా నూతన నగర పంచాయతీని కట్టిస్తే ఇటు అధికారులకు అటు ప్రజలకు మేలు కలుగుతుందని ఆశిస్తున్నారు. నీళ్లు కారేది పై నుంచి నీళ్లు కారేది కావాలి. ఈ డిష్ మొత్తం ఈ లొకేషన్ ఈ మొత్తం ఈ డబ్బా అది కప్పుకొని పెట్టేది. ఎవరన్నా మా దగ్గర రాని కొడుకున్నా ఏం చేస్తాం ఉంది అంటే మనం సొల్లు చెప్తుండేం కదా. అది ఉన్నది నిజమే కదా. ఉండేది నిజమే. ఇప్పుడు ఎంత చెవులు నువ్వు ఇది ఆపుతుంది. అది 6 లేదు రూట్ చేయలేదు. అన్నీ తిప్పేద్దామా అన్ని రోజులు నేను వేసేసుకుంటాను. ఎన్ని వేసుకున్నా ఎన్ని రోజులు ఉంటే 2 రోజులు వేస్తాం.